ఇప్పుడు ఇంతవరకు కూడా పిల్లలందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉండేది వాస్తవానికి అసలు ప్రత్యేక హోదా అనేది ఏమి, అంతే కదమ్మా? ప్రత్యేక హోదా అనేది ఏమి, అది ఏ విధంగా వర్తిస్తుంది, అది ఒకవేళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మన భవిష్యత్తు ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందని, అంతే కదమ్మా? అందరికి కూడా ఇది క్లుప్తంగా చెప్తానమ్మా. ఎందుకంటే ఈ రాజకీయం అనేది ఎంతో దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తానమ్మా. ఒకటి, ప్రత్యేక హోదా అనే విషయము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరికి వర్తిస్తుందంటే, ఒరిజినల్గా ఇంతకుముందు కపిలేశ్వరయ్య గారు చెప్పినట్లుగా ఇంటర్నెట్లో చూసుకోండి అన్నారు కదా, కొన్ని అంశాలు కొన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయంటే బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. మనకు చైనాకు పాకిస్తాన్కు ఉండే బార్డరు, ఇంటర్నేషనల్ బార్డరు. అదేవిధంగా ఆ రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయంటే కంప్లీట్గా కొండ ప్రాంతం ఉంది. అదేవిధంగా ఆ రాష్ట్రాలలో జనాభా శాతం చాలా తక్కువ ఉంది. అదేవిధంగా ఆ జనాభా కూడా ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉంది. రేపొద్దున ఉత్తరోత్తర ఆ రాష్ట్రాలకు వాళ్ళకై వాళ్ళు ఒకవేళ మరి రిసోర్సెస్ ఏవైతే రెవెన్యూస్ ఉంటాయో, మరి ఆర్థిక వనరులు చేకూర్చాలంటే కూడా వాళ్ళు చేకూర్చలేరు. ఎందుకు చేకూర్చలేరు అంటే వాళ్ళ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక సహాయం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పట్లో ప్లానింగ్ కమిషన్ వాళ్ళు 1960లలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ప్లానింగ్ కమిషన్ వాళ్లకు ఈ ప్రత్యేక హోదా వలన వచ్చే బెనిఫిట్స్ ఏర్పాటు చేసేదానికి మరి అప్పటి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయన్నమాట. అయితే దాంట్లో 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒక రకం వచ్చేసి కేంద్రం నుంచి వచ్చే వనరులు ఏవైతే మిగతా రాష్ట్రాలకు వస్తాయో అవి కాకుండా ప్రత్యేకంగా మనకివ్వడము. అదేవిధంగా రెండవది, ఆ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో మరి పరిశ్రమ అనేది ఏర్పాటు చేసుకుంటే ఆ పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే దానికి కావాల్సిన రాయితీలు ఏవైతే ఉంటాయో ఆ ప్రత్యేక రాయితీలు ఇచ్చినట్లయితే అక్కడ పరిశ్రమతో పాటు ఉద్యోగ అవకాశాలు అన్ని విధాలకు కూడా సహజ మానవులందరికీ కూడా ఎంతో కొంత లైవ్లీహుడ్ బాగుండేదానికి అవకాశాలు కల్పిస్తారు. మరి ఈరోజు మనం చూసినట్లయితే మీరు స్టూడెంట్స్ అందరూ కూడా, యువకులందరూ కూడా నంబర్ 1 ప్రత్యేక హోదా వలన మాకు బెనిఫిట్ ఏమనేది. ఎవరైనా కానీ మనం చదువుకునేది ఎందుకు, చదువుకొని రేపొద్దున బ్రతుకుదెరువు కోసము మనం ఒక ఉద్యోగం చేయాల్సుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం చేసుకోవాలంటే ఉద్యోగ అవకాశాలు కావాలి. కాబట్టి ప్రత్యేక హోదా అనేది వచ్చినట్లయితే మన రాష్ట్రానికి మరి ప్రత్యేక అవకాశాలు, ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయో మీ అందరికి కూడా భవిష్యత్తులో మీకు ఒక ఫ్యూచర్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఈరోజు దానికి సంబంధించి కొంతమంది ఒక సపరేట్ విధంగా చెప్తా ఉన్నారన్నమాట. అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ పాయింట్ అంతా ఏమొస్తుందంటే అందరిలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సింది, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా రాలేదు. ఇది వెరీ క్లియర్గా మనం గమనించుకోవాలి. కొన్ని రాజకీయ పార్టీలు ఏమంటున్నారంటే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చింది, ఆ ప్యాకేజ్ వలన మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుందని. కానీ ఇక్కడ వెరీ క్లియర్గా మనం గమనించాల్సింది, ఇక్కడ ప్రత్యేక ప్యాకేజ్ అనేది రాలేదు. ఎన్నో రోజుల నుంచి వస్తుంది అని చెప్పిన తర్వాత చివరకు సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి మనకు కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏమన్నది? ఆ నోటిఫికేషన్లో చెప్పిండేది ఏమంటే, మనకు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ విభజన చట్టంలో ఏవైతే మనకున్నాయో అవి మాత్రమే ఇస్తా ఉన్నాము. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఏదైతే ఉందో అది మాత్రం ఇస్తా ఉన్నామని చెప్పినారు తప్ప వేరే విధమైన స్పెషల్ ప్యాకేజ్ అనేది రాలేదు. కాబట్టి ఈరోజు చర్చ అంతా కూడా మనము ప్యాకేజ్ మేళ, హోదా మేళ అని అంటున్నాం. వాస్తవానికి మనకు హోదా రాలేదు, ప్యాకేజ్ రాలేదు. మనం ఖచ్చితంగా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పిల్లలందరూ కూడా ముఖ్యంగా మా భవిష్యత్తుకు ఏ విధంగానే అయితే ప్రత్యేక హోదా అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా 100కి 200% మీ భవిష్యత్తు బాగవుతుంది. మనకు పరిశ్రమలు వస్తాయి, మనకు రాష్ట్రంలో అనేక మనకు వనరులు వస్తూ మనము మన ఫ్యూచర్ను చేసుకునే దానికి మన చేతుల్లో కెపాసిటీ ఉంటుంది. కాబట్టి 100% మనం దీని విషయంగా అయితే మనము హోదా కోసమే పోరాడాలి. ప్యాకేజ్ అనేది అంత దానికి హోదాకు మరి సమానంగా కాదు. ఈరోజు అసలు ప్యాకేజ్ కూడా రాలేదనేది మాత్రము మనం అందరం కూడా చాలా క్లియర్గా గమనించుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది ఏ విధంగా క్రియేట్ అయిందంటే, ఈరోజు కన్ఫ్యూజన్ మనం చూసినట్లయితే ఒక పక్క మనము కరువు అయ్యా అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వము పుష్కరాలు అని అంటారు. అయ్యా ఒక పక్క మనం చూస్తే మనకు మీరు ఎన్నో వాగ్దానాలు చేసినారు కదా, ఏం సంగతి అంటే పివి సింధు అంటారు. మనం ఒక పక్క ప్రత్యేక హోదా అయ్యా అంటే
దోమల మీద యుద్ధము అంటారు. ఇది ఏం జరుగుతా ఉంది అనేది మనం అందరం కూడా గమనించుకోవాలి. ఇక్కడ అన్ని కూడా మరి ఇక్కడ డీవియేట్ చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా క్లారిటీతో రావడం లేదు. ఈ కన్ఫ్యూజన్ కు తెరపడాలంటే మనం పార్టీలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా, ఎందుకంటే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1.5 సంవత్సరం క్రితము ఎప్పుడైతే అస్సాం రాష్ట్రము మాకు ప్రత్యేక హోదా మరి కంటిన్యూ చేయండి, ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము, మాకు దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి అస్సాం రాష్ట్రం యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేసినారు ఆల్ పొలిటికల్ పార్టీస్ కలిసి అసెంబ్లీలో. ఆ రోజే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి మనకు ప్రత్యేక హోదా విషయంలో ఏదో అన్యాయం జరుగుతున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది, దయచేసి అందరం ముందుకు వచ్చి ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్రత్యేక హోదా కోసం పోరాడని చెప్పిన మాట ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి మరొక్కసారి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా, ఎందుకంటే ఇది ఏ విధంగా ఉందంటే ఇంతకు ముందు మన లీడర్లు కేంద్రం నుంచి వచ్చిన లీడర్లు ఏ విధంగా ఉన్నారంటే రాష్ట్ర లీడర్లు కూడా మరి ఇది ఇస్తాము అది ఇస్తాము అది వస్తుంది ఇది వస్తుంది మేము తప్ప ఎవరు ఇయ్యలేదు అన్నట్లు నాకు చిన్న కథ గుర్తుకొస్తుంది అనమాట. మరి ఒక పాపం పెద్ద మనిషి చనిపోతా ఉన్నాయంట. చనిపోయేటప్పుడు ఆయన దగ్గరికి పోయి 3 కొడుకులు ఉంటే 3 కొడుకుల్ని పిలిచి పెద్ద కొడుకును, నాయన నువ్వు ఇక్కడ పంజగుట్ట దగ్గర ఉండే ఒక 5 ఇండ్లు నువ్వు తీసుకున్నాయంట. మరి ఇంకో రెండో కొడుకును పిలిచి, నాయన పక్కన కుక్కడపల్లిలో ఉంది 15 ఇండ్లు నువ్వు తీసుకున్నాయంట. ఆ తర్వాత నాయన పక్కన శ్రీనగర్ కాలనీలో 10 షాపులు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి, ఇవి తీసుకుంటే అక్కడ నర్సు చూసి ఎంత పెద్ద మనిషి ఎంత సింపుల్గా ఉన్నాడు పాపం ఆయన. పెద్ద కొడుకు చూస్తే ఇండ్లు ఇచ్చినాడు, రెండో కొడుకు చూస్తే కొద్దిగా పంజగుట్టకు దూరం ఉంది కాబట్టి విలువ తక్కువ కాబట్టి ఎక్కువ ఇండ్లు ఇచ్చినాడు, మరి ఈ పక్క చూస్తే ఇంకొక ఆయనకు అంగళ్ళు ఇచ్చినాడు. ఇంత సింపుల్గా ఉండవు కదా స్వామి, మరి ఏ విధంగా నువ్వు ఇంత సంపాదించి ఇంత గొప్ప బుద్ధి అంటే ఏం చేస్తావు తల్లి అని నర్సుతో చెప్పినా అంట. పోతూ పోతూ నా ఆస్తి నేను ఇవ్వాలి కదా, ఇక్కడ ఈయన చూస్తే నేను ఇంతవరకు అందరి ఇండ్లలో పాల ప్యాకెట్లు ఇచ్చేవాడిని, నేను ఈ 10 ఇండ్లు పంజగుట్టాలో ఈ పాల ప్యాకెట్లు ఇచ్చేది పెద్ద కొడుకు ఇచ్చినా, పక్కనున్న కుక్కడపల్లిలో పాల ప్యాకెట్లు ఇచ్చే ఇండ్లు ఆయనకి ఇచ్చినా, మరి ఈ పక్క షాపులు ఇచ్చిన అన్నట్లు 2.5 సంవత్సరం అయిందయ్యా ఇంతవరకు ఎవరే కానీ అదిస్తుంది ఇదొస్తుంది అదొస్తుంది ఇదొస్తుంది. లాస్ట్లో తెలుగు వారందరికి కూడా చాలా అన్యాయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పి తెలియజేస్తారు.